ఈరోజు నా ప్రభు నీ ప్రభు, నా ప్రభు నీ ప్రభు, మనందరి ప్రభు, మనందరి రక్షకుడు ఒకటి అడుగుతున్నాడు మనల్ని, ఒకటి అడుగుతున్నాడు మన జీవితంలో, విశ్వాస యాత్రలు. ఏంటి పాస్టర్ గారు, ప్రభు మమ్మల్ని అడిగేది ఏంటి అని మీలో ఒక తలంపు పుట్టుకురావచ్చు. చాలా అడుగుతున్నాడు నా ప్రభు మనల్ని. వాటిలో ఈరోజు ఒక్కటి ఆయన అడుగుతున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడునని, మనం అడిగినవన్నీ మనకిస్తున్న తండ్రి మనల్ని అందరినీ ఈరోజు ఒకటి అడుగుతున్నాడు. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వాక్యమును చదవండి. దేవుని పిల్లలు పెద్దగా మైక్ పెట్టి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక, మీరు శక్తి నొందెదరు గనుక, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను, యూదయ సమరయ దేశములంతటను, భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పి, భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుండుడని వారితో చెప్పి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఒక్కటి అడుగుతున్నాడు మనల్ని, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండండి. వారంతా దేవుని వైపు తిరగాలి, దేవుని రక్షణ పొందాలి అని. మీరందరూ సాక్ష్యం ఇస్తే యేసు నిజమైన దేవుడని, యేసు ప్రభువే మన జన్మ కర్మ పాపములు కడిగివేసే దేవుడని, యేసు ప్రభువే రక్షకుడని, యేసు ప్రభువే స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడని, యేసు ప్రభువే మనలను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళే దేవుడని, ఆయన ద్వారానే మనకి పరలోక రాజ్యమని ఎవరైతే సాక్ష్యం ఇస్తున్నారో ఆ సాక్ష్యం ఇచ్చే బిడ్డలను చూసి నా తండ్రి, నీ తండ్రి సంతోషిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు సాక్ష్యం ఇచ్చేవారు? సిగ్గుపడకుండా యేసు ప్రభు నన్ను రక్షించాడు, సిగ్గుపడకుండా అన్యజనుల మధ్యలో, దేవునికి విరుద్ధమైన మనుష్యుల మధ్యలో సాక్ష్యం ఇచ్చేవారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఆత్మలు దేవుని సన్నిధికి తీసుకొచ్చారు, ఎన్ని ఆత్మలకి నీ దేవుడు గురించి ప్రకటించారు. యేసు నిజమైన దేవుడు, యేసు పాపుల రక్షకుడు, యేసు రక్తంలోనే మన జన్మ కర్మ పాపములు కడిగివేయబడేదని ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారు? పరిశీలన చేసుకుందాం. ప్రభు మొట్టమొదటి కోరిక, మనకి రక్షణ ఇచ్చిన దేవుడు మన పట్ల ఒక ఆశ కలిగి ఉన్న కోరిక, మనం ఆయనకి సాక్షులుగా ఉండాలి అని, మనం ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఉండాలి అని. సృష్టికర్త రక్షకుడైన యేసయ్య మన ఆత్మల ప్రధాన కాపరి కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను ఆయనకి సాక్షిగా వాడుకోవాలని ఆశతో నువ్వు వాడబడితే చూసి నిన్ను చూసి ఆనందించి నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును అని వాక్యము నెరవేరినట్లు నువ్వు ఆయన్ని గణపరిస్తే సాక్ష్యము ద్వారా ఆయన నిన్ను గణపరచాలని ఆశతో ఉన్నాడు. మరి ఈరోజు ఎంతమంది నిజముగా దేవుని గురించి సాక్ష్యము, బాధల్లో ఉన్నవారికి, రోగులకి, కష్టాల్లో ఉన్నవారికి, సమస్యల్లో ఉన్నవారికి, దేవునికి విరుద్ధంగా జీవించేవారికి, నానా విధములైనటువంటి శ్రమలలో మునిగిపోయి ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్న వారికి సాక్ష్యం ఇచ్చి, లేవనెత్తి, బలపరిచి, సన్నిధికి తెచ్చి దేవుని మహిమపరుస్తున్న బిడ్డలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? వారు గొప్ప ధన్యులు. ఆమేన్, హల్లెలూయా.
సాక్ష్యం ఇచ్చే బిడ్డలు ఎంతమంది ఉన్నారో పరిశీలన చేసుకోండి. హల్లెలూయా. బైబిల్లో ఒక స్త్రీ ఉంది. యేసు ప్రభు గలిలయ సముద్రము ఒడ్డున పొద్దున్నే తెల్లవారుజామునే బయలుదేరాడు ఆయన శిష్యులను తీసుకుని. సమరయల పట్టణానికి వచ్చేటప్పటికి, సమరయల పట్టణపు పొలిమేరల దగ్గరకు వచ్చేటప్పటికి యాకోబు త్రవ్విన, ఆనాడు యాకోబు బావి అని పేరు పెట్టబడిన ఆ పొలిమేరలలో ఉన్న బావి దగ్గరకు వచ్చేటప్పటికి మిట్ట మధ్యాహ్నం అయిందంట. ఇలానే మిట్ట మధ్యాహ్నం అయినప్పుడు ఆ బావి దగ్గర కూర్చున్నారంట. ప్రభు శిష్యులు ఆహారం తెచ్చుకుంటామని వెళ్ళారంట. బాగా వినండి. ఈలోపు ఒక యవ్వనస్తురాలు కుండ భుజాన పెట్టుకుని వస్తూ ఉందట. ఆ యవ్వనస్తురాలు దగ్గరకు వచ్చేటప్పటికి వచ్చి ఆమె కుండ అక్కడ పెట్టి నీళ్లు చేదుకుంటుంది. ప్రభు అన్నాడు, అమ్మా నాకు దాహంగా ఉంది, కొంచెం నీరిస్తావా? అయ్యా, మేము సమరయలో, మీరు యూదులు కదా, మాతో మీకు పొందుకుండదు కదా, మరి చేదుకోవడానికి నీ దగ్గర ఏమైనా ఉందా? అమ్మా, నిన్ను దాహం అడుగుతున్న వారు ఎవరో తెలిస్తే నువ్వు ఈ రీతిగా మాట్లాడవమ్మా. అయినా నేనిచ్చే దాహమును త్రాగేవారు ఎన్నటెన్నటికి తప్పుకొనరమ్మా అని ప్రభువు చెప్పేటప్పటికి, అయ్యా ఆ దాహము నాకు ఇయ్యయ్యా, ట్రిప్పుకి కడవ తీసుకుని ఇక్కడికి రాకుండా నువ్విచ్చే దాహం ఎన్నటెన్నటికి తప్పుకొనరన్నావు కదా, ఆ దాహము నేను త్రాగి దప్పిక తీర్చుకుంటానయ్యా అన్నట్లు ఆ స్త్రీ అడుగుతూ ఉంది. అప్పుడు ప్రభు అన్నాడు, నేను ఇస్తానమ్మా దాహం, ఎన్నటెన్నటికి తప్పికొనుకుంటుండే దాహాన్ని నేను ఇస్తా, జీవజలమును. అయితే నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకొని రా, నీ పెనిమిటిని వెంట పెట్టుకొని రా, మీ ఇద్దరికి కల్పిస్తా. నాకు పెనిమిటి లేడే. ఏం సమాధానం చెప్పింది? నాకు పెనిమిటి లేడే. ప్రభు అంటున్నాడు, నీకు 5 భర్తలు ఉన్నారమ్మా. ఆశ్చర్యంగా, అద్భుతంగా అంతే చూస్తూ ఉంది. అమ్మా, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు అని ప్రభు తేల్చేస్తాడు. ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు అని నా ప్రభు తేల్చేస్తాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే కడవ అక్కడ పెట్టింది. నువ్వు నిజమే చెప్పావయ్యా అని ఊరిలోనికి పరిగెడతా ఉంది. ఊరిలోనికి పరిగెత్తి ఊరిలో ఉన్న వారందరినీ పిలుస్తూ ఉంది, బయటికి కేకలు వేసి, ఇదిగో మీరందరూ రండి, నాతో రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఈయన క్రీస్తు కాడా? మీరు వచ్చి చూడండి ఆయన్ని, త్వరగా రండి, ఆయన చూద్దాం. మీరు వచ్చి చూడండి, నేను చేసినటువంటి ప్రతి చెడ్డ పనిని, ప్రతి చెడ్డ కార్యమును ఈరోజు బట్టబయలు చేశాడు నా కళ్ళ ముందు. ఆయన క్రీస్తు కాడా? ఏమని చెప్పిందండి? నేను చేసినవన్నీ. ఆమె రహస్య జీవితం అంతా బయటికి తీస్తే ఆమెలో దేవునిలో ఉన్న జీవజలం వెళ్ళి ఏమి చేస్తుందంటే ఆమె జీవితాన్ని బాగు చేస్తుంది. యథార్థతను ఒప్పుకుంటుంది. అదే నీవు నేనైతే నీలో ఉన్న లోపాలను బట్టి దేవుడు బయలుపరిచింది పాస్టర్ గారు చెప్పారనుకోండి, లాగి చంపకేసి కొట్టే రోజులు నడుస్తూ ఉన్నాయి. ఈనాడు భక్తి అలా ఉంది. నీలో ఉన్న చెడుని దేవుని సేవకుల్లో నుంచి దేవుడు బయటికి తీస్తే, ఒకవేళ వాక్య రూపంలో బయటికి తీస్తే, ఒకవేళ ప్రవచన రూపంలో బయటికి తీస్తే తిరగబడి కొట్టే రోజులు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. 60%, 40% అణిగి మనగుండి లోపల సొనుక్కుంటున్నారు.
కొందరైతే సరి చేసుకుంటున్నారు సమరయ స్త్రీలాగా. హల్లెలూయా. పశ్చాత్తాపడుతున్నారు కొందరు సరి చేసుకుంటున్నారు, కొందరు తిరగబడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ఉన్న మనము గ్రహించాల్సింది ఏంటంటే, సమరయ స్త్రీ రియల్ సాక్ష్యం ఇచ్చింది. ఏ సాక్ష్యం ఇచ్చింది? అవునా కాదా? ఏమని? నేను చేసినవన్నీ, నా బ్రతుకులో నేను నడిచిన పాపపు రోత జీవితమంతా, పాపపు జీవితమంతా బయటికి తీసిన వాడు ఈయన క్రీస్తు కాడా? అందుకే ఆ యొక్క దావీదు భక్తుడు అంటాడు 139వ కీర్తనలో, మీరు ఇప్పుడు చదవద్దు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియనయ్యా, నా మనస్సున తలంపు పుట్టక మునిపే నీకు తెలుసయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియనయ్యా, నా మనస్సున తలంపు పుట్టక మునిపే నీకు తెలుసు. నేను ఏ ఆలోచనలో ఉన్నానో, ఏ తలంపుల్లో ఉన్నానో, కానీ మనం ఒప్పుకోం. సమరయ స్త్రీ ఒప్పుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసింది సమరయ స్త్రీ? పబ్లిక్గా ఒప్పుకుంటే ఆమె వెళ్ళి ఇచ్చిన సాక్ష్యమును బట్టి, నేను చేసినవన్నీ బట్టబయలు చేసిన వాడు ఈయన క్రీస్తు కాడా, నా రహస్య పాపములన్నీ బయట పెట్టిన వాడైన క్రీస్తు కాడా, ఇదిగో ఈయన క్రీస్తు వస్తాడని మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. ఆయన వచ్చేసాడు, మీరు రండి చూద్దరు. నా బ్రతుకంతా బయటికి తీసిన గొప్ప దేవుడినే. నా బ్రతుకు మార్చడానికి జీవజలపు ఊటలాంటి ఆయన చక్కటి మాటలు కూడా చూద్దాం రండి. చదవండి ఆ మాట. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనము నుంచి పెద్దగా చదవండి, స్పష్టంగా చదవండి అమ్మా. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి. నేను వచ్చి నేను చేసినటువంటి ఆ దుష్ట భ్రష్ట ప్రవర్తనంతని బయటికి తీసి నాతో చెప్పిన వాడినే చూడుడి. ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పాను. వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఊరు వస్తుందండి. ఇప్పుడు ఆ ఒక్క వ్యక్తి వెళ్ళి ఆ ఒక్క వ్యక్తి జీవితాన్ని యథార్థమైన జీవితంగా, యథార్థవంతురాలుగా, పరిశుద్ధురాలుగా మార్చాలని పాత జీవితాన్ని ఆమెకి జ్ఞాపకం చేసినప్పుడు ఆమె వెంటనే పశ్చాత్తాపడింది, కానీ తిరగబడలే. దేవుని బిడ్డలారా, ఈనాడు కొంతమంది జీవితంలో దేవుడు ఏదైనా బయలుపరుస్తే గుడి మానేస్తారు, దేవుడు విడిచిపెడతారు, సంఘాలు విడిచిపెడతారు. కానీ నా ప్రభు మాత్రము మాట్లాడిన మాటలో శక్తిని, నిజాయితీని గ్రహించిన సమరయ స్త్రీ మార్పు చెంది, మారు మనసు పొంది, పశ్చాత్తాపంతో ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఈయన క్రీస్తు కూడా, రండి మీరంతా వచ్చి చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. రండి మీరంతా వచ్చి చూడండి ఆ యేసుని. ఊరు వచ్చి చూసి ఆయన స్తుతిస్తున్నారు, ఆయన మాటలు వింటున్నారు. అబ్బా, ఆయన నోటి నుండి వచ్చే జీవజలపు ఊట లాంటి ఆ చక్కటి మాటలలో పడి లీనమైపోయి వారి జీవితాలు మార్చుకుంటున్నారు, సరి చేసుకుంటున్నారు. ఈనాడు మార్చుకొనుట, సరి చేసుకొనుట చాలా తక్కువగా ఉంది. తిరుగుబడుట, గుడి మానేయుట, దేవుడిని విడిచిపెట్టుట ఎక్కువగా కనబడతా ఉంది. దేవుని బిడ్డలారా, మార్పు చెందుట, మారు మనసు పొందుట, పశ్చాత్తాపడుట చాలా తక్కువగా ఉంది నాడు క్రైస్తవులలో. వాక్యము ఉన్నదన్నట్లుగా కుండబద్దలు కొట్టినట్లు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల నుంచి మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోవలసింది పోయి తిరుగుబాటు ఎక్కువైపోయింది.
సన్నిధికి దూరం అయిపోవటం ఎక్కువైపోయింది. రాకడ దినాల్లో ఉన్నాం. ఎప్పుడు ప్రభు రాకడ వస్తుందో తెలియదు. సిద్ధపాటు లేదు. సిద్ధపాటును కోల్పోతున్నారు క్రైస్తవులు. పక్షాత్తాపంతో సిద్ధపాటుతో సరి చేసుకోవటం తక్కువైపోయింది. తిరగబడటం, గుడి మానేయటం, పాస్టర్ మీద కోపం పెంచుకోవడం, దేవునికి దూరం అయిపోవటం ఎక్కువైపోయింది. సాతానుడు అనుచరులుగా మారిపోతున్నారు. ఇక్కడ సమరయ స్త్రీ తిరగబడిందండి. ఒక్క మాట అయినా చెప్పిందా? అప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు అన్నాడు ఆయన. అంతే. నీకు 5 భర్తలు ఉన్నారు, ఆయన ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు అన్నప్పుడు పక్షాత్తాపంతో, భయముతో, వణుకుతో ఊర్లోనికి పరిగెత్తుకెళ్ళి రెప్పపాటులో సాక్ష్యం ఇచ్చింది. నేను చేసినటువంటి దౌర్భాగ్యపు బ్రతుకంతా బట్ట బయలు చేసిన వాడు ఈయన క్రీస్తు కాడా? రండి మీరు వచ్చి చూడండి. ఎప్పుడైనా ప్రభు నా జీవితంలో ఉన్న లోపాన్ని ఎత్తిపట్టి చూపించారు. ఎంత గొప్ప దేవుడు ఆయన. అయ్యా నేను సరి చేసుకుంటానయ్యా, ఈ లోపం వల్ల నేను పతనమైపోకూడదని నువ్వు ఆశ కలిగి ఉన్నావు ప్రభువా. ఈ లోపం వల్ల నేను దరిద్రతలోనికి వెళ్ళకూడదని, ఈ లోపం వల్ల నేను శాపాన్ని అనుభవించకుండా ఉండాలని, నాలో ఉన్న లోపాన్ని సేవకులని చెత్తపట్టి చూపించావయ్యా అని కన్నీళ్లతో, పశ్చాత్తాపంతో సరి చేసుకోవడం నీ జీవితంలో ఎప్పుడైనా జరిగితే నువ్వు ధన్యుడు, ధన్యురాలవి. తిరగబడితే నీ అంత దౌర్భాగ్యులు ఇంకొకరు లేరు అని అనుకోవాలి. సమరయ స్త్రీ తిరగబడలా, ఊరిలోనికి వెళ్ళి ఊరు తీసుకొచ్చింది దేవుని దగ్గరికి. హల్లెలూయా. నువ్వు తిరగబడతావో లేదో అది కాసేపు పక్కన పెట్టి, నువ్వు పశ్చాత్తాపడి సరి చేసుకుంటావో లేదో అది కాసేపు పక్కన పెట్టి, ప్రభువుకి ఒక్కసారైనా సాక్ష్యం ఇచ్చావా? నీ పని దగ్గర, నీ డ్యూటీల్లో, నీ రాకపోకల్లో, నీ బంధువుల్లో, శుభకార్యాల్లో, చచ్చిన కార్యానికి చెల్లిన చిన్న సాక్ష్యం యేసయ్య నా జీవితంలో అద్భుతం చేశాడు. ఆయన నిజమైన దేవుడని ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చారా దేవుని బిడ్డలారా? మొదట చెప్పాను, దేవుడు మీలో ఒక్కటి కోరుకుంటున్నాడు అని. ఏంటో ఒకటి? పెద్దగా చెప్పండి. ప్రభువుకి నీవు సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మీరు యూదయ, యెరూషలేము, ఆ యొక్క సమరయుల పట్టణములలో బోధిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండాలి. హల్లెలూయా. నన్ను గురించి సాక్ష్యం ఇవ్వండి. మీకు ఇచ్చిన రక్షణను బట్టి, మిమ్మల్ని విగ్రహారాధన నుంచి విడిపించి నిజమైనటువంటి దేవుడు నేను నా వైపు మార్చుకుని, నీ జన్మకర్మ పాపముల వల్ల నీ మీదకి శిక్ష రాకుండా ఆ శిక్షను తప్పించి నా మీద వేసుకున్న నా శిక్ష, నా మీద వేసుకున్న నా కుమారి, నా కుమారుడా, మిమ్మల్ని పాప విముక్తులు చేసిన దేవుడను ఒకసారి సాక్ష్యం ఇచ్చారా మీరు? నన్ను పాప విముక్తురాలని, పాప విముక్తుని చేస్తాడు నా యేసయ్య అని. ఇదిగో నా పాత రోత బ్రతికంతా కూడా కాల్చివేసి, కడిగివేసి, శుద్ధీకరించిన దేవుడు నా యేసయ్యని ఒకసారి సాక్ష్యం ఇచ్చారా దేవుని బిడ్డలారా? గట్టిగా వాక్యం వస్తే సేవకుడి మీద కోపం, మందిరానికి దూరమై, దేవునికి దూరమై భ్రష్టులైపోతున్నారు. కానీ సమరయ స్త్రీ వల్ల సరిచేసుకుని దేవునికి సాక్షిగా జీవించాలన్న ఆలోచన లేనే లేదు. సమరయ స్త్రీ ఈనాడు చరిత్ర పుటల్లో, పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడు సృష్టిలో ఎత్తి పట్టడానికి గల కారణము ఆమెలో ఉన్న పశ్చాత్తాపము, ఆమెలో ఉన్న పాత రోత జీవితాన్ని దేవుడు బయటికి తీసినప్పుడు తిరగబడలేదు కానీ సరిచేసుకుని ఊరూరు సాక్ష్యం ఇచ్చినటువంటి సాక్షి సమరయ స్త్రీ. అందుకే ఆమె ప్రపంచంలోనే ఇప్పుడు చక్కటి సాక్షిగా నిలబడింది. దేవునికి స్తుతులు చెప్పండి. హల్లెలూయా. ఏమండి, మీకొక్కటి చెప్పనా? దెయ్యాలు సాక్ష్యం ఇస్తున్నాయి, మనము సాక్ష్యం ఇవ్వట్లేదు సరిగా, మనము దేవుణ్ణి గణపరచట్లేదు. దెయ్యాలు దేవుణ్ణి గణపరుస్తూ సాక్ష్యం ఇస్తున్నాయి. మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ వాక్యం ఒకరు చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ వాక్యం ఒకరు చదవండి. వారు ఎల్లప్పుడూను రాత్రింబవళ్ళు సమాధుల్లోను కొండల్లోను కేకలు వేయచ్చు. వాడు ఎల్లప్పుడూ రాత్రి మగళ్ళు కొండల్లోను సమాధులలో నివసిస్తూ కేకలు
నుంచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా ఏమని స్వరమెత్తాడండి? ఒక దెయ్యాలు పట్టిన వాడు, దెయ్యాలు పలుకుతున్నాయి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఎప్పుడైనా నువ్వు నోరు తెరిచి నా యేసయ్య నా కుటుంబాన్ని బాగు చేశాడు, నా భర్తను మార్చాడు, నన్ను మార్చాడు, నా పిల్లలను మార్చాడు, నా యేసయ్య నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఏం చెప్పావు పాస్టర్? మేము చెమటూర్చి కష్టపడి సంపాదించుకుంటుంటే యేసయ్య పోషిస్తున్నాడా? అవును. కష్టపడుకునే శక్తిని, ఆరోగ్యాన్ని నీకు ఇచ్చింది ఎవరు? చెప్పండి, ఎవరు? పెద్దగా చెప్పండి. నిజంగా దేవుని బలముతో నడుస్తున్న బిడ్డలు, దేవుడే నాకు ఈ ఆరోగ్యాన్ని ఇచ్చారు, కష్టపడుకునే శక్తిని ఇచ్చారు, నాకు మంచి ఇల్లు ఇచ్చారు, మంచి వాహనం ఇచ్చారు, పిల్లల్ని ఇచ్చారు, ఒక కుటుంబాన్నిగా నన్ను కట్టారని నమ్మిన వాళ్ళు పెద్దగా చెప్పండి. ఏం చేశాడు యేసయ్య? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుంది? శక్తులు పట్టిన వాడిలో ఉన్న శక్తులు ఏమంటున్నాయి? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఆయన సర్వోన్నతమైన స్థలములలో నివసించే సర్వశక్తిమంతుడని వాటికి తెలుసు. నీకు తెలుసా? ఆయన శక్తి గల దేవుడని, సర్వోన్నతుడని, మహిమాస్వరూపుడని, మహోన్నతమైన స్థలముల్లో నివసించే దేవుడని నీకు తెలిస్తే వాక్యాన్ని కట్టుబడతావు, వాక్యానికి లోబడతావు, వాక్యానికి సరి చేసుకుంటావు, వాక్యముతో ఉదక స్నానం చేయబడతావు, వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని మలుచుకుని సమర స్త్రీ వలె నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా? నా ప్రభు నా రోత జీవితాన్ని బయట పెట్టాను, నేను కడుక్కుంటానంటే నీ గుడొద్దు, ఈ దేవుడొద్దు, ఈ పాస్టర్ వద్దు, ఈ సంఘం వద్దు అనే దౌర్భాగ్యపు మాటలు రావు. నీ దేవుని ఘనత, నీ దేవుని మహిమ, నీ దేవుని శక్తి నువ్వు సరిగా చూడాలి. ఇదిగో శక్తులు, దెయ్యాలు శక్తులు, ఆయన శక్తిని, ఆయన బలము వాటికి తెలుసు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాయి చూడండి, ఆయనకి ఎంత సాక్షిగా మాట్లాడుతున్నాయి చూడండి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. మరొక దగ్గర అంటది నజరేయుడైన యేసు. ఈరోజు నీలో నాలో సాక్ష్యము కోల్పోతే, దేవునికి సాక్ష్యం ఇవ్వకపోతే, దేవునికి సాక్షిగా నిలబడకపోతే, నీ ప్రభువుని, నా ప్రభువుని నీవు నేను గణపరిచి స్తుతించకుండా ఎంతసేపు నా ప్రాణమా సంపాదించుకో, తినము త్రాగము సుఖించుము అంటే, మరి ఎర్రోడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను కోరుకున్నాను అని ఆ ధనవంతుడు ప్రాణం తీసేశాడు. వెళ్ళిపోయింది అగ్నిగుండానికి, వెళ్ళిపోయింది మంటల్లోనికి. వాడు అంటున్నాడు, నేను బాగా సంపాదించుకున్నాను, తినము త్రాగుము సుఖించుము అనుకుంటున్నాడు. నా ప్రాణమా తినము త్రాగుము. అది ప్రభు చూసి, ఎర్రివాడు ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను కోరుకున్నాను రా అని వాడి ప్రాణం తీసేశాడు. దేవుని బిడ్డలారా, తినము త్రాగము సుఖించము, మా బలము మా సంపాదన మా రూపాయి అనుకోవద్దు. దేవుడిచ్చాడు అని నువ్వు అనుకోవాలి. దేవుడు దీవించాడు, దేవుడిచ్చాడు, ఆ దేవుడిని నేను గణపరచాలి, ఇచ్చిన దేవుడిని కొనియాడుకోవాలి. ఎందరో అప్పుల్లో ఉన్నారు, నేనైతే ఆర్థికంగా ఎదిగిపోయి ఉన్నాను. ఎందరో రోగాలతో ఉన్నారు, నేనైతే ఆరోగ్యంగా ఉన్నాను. ఎందరో కష్టపడుకోలేని స్థితిలో ఉన్నారు, నేనైతే కష్టపడుకునే స్థితిలో ఉన్నాను. ఎందరో రూపాయిని తెచ్చుకోలేని స్థితిలో ఉన్నారు, నేనైతే తెచ్చుకుంటున్నాను. ఎందరో ఆహారం ఉన్నా తినలేని స్థితిలో ఉన్నారు, నేనైతే బాగా తినగలుగుతున్నాను.
ఇలాంటి మంచి ఆలోచన నా దేవుని వలన మాత్రమే నేను అనుకున్న నాడు, అనేకులకు సాక్ష్యం ఇచ్చిన నాడు, నేను ఈరోజు ఇలాగున్నానంటే ఆయన కృపే. ఈరోజు నేను ఆహారం తింటున్నానంటే ఆయన కృపే. అందరూ ఆహారం తినలేని స్థితిలో ఉన్నారు. తెలుసా మీకు? నేను ఒకరోజు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎలా ఉన్నా ఆయన కృపే. ఏ స్థితిలో ఉన్నా ఆయనకి సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా ఆయనకి సాక్షిగా వాడబడినప్పుడు నీ జీవితము ధన్యకరమైంది క్రీస్తులో. నీ జీవితంలో ఆశీర్వాదాలు నిన్ను విడిచిపోవన్న సంగతి గుర్తుంచుకోండి. ప్రభు పని చేయాలి, ప్రభువుకి సాక్షి ఉండాలి, మందిరాల్లో దీన పరిచర్య చేయాలి, తగ్గింపు కలిగిన జీవితం కొనసాగించాలి దేవుని బిడ్డలు. అప్పుడు నువ్వు అసలైన దేవునికి సాక్షివి. నిన్ను చూసిన అనేకులు అంటారు, ఒకప్పుడేమో కానీ ఇప్పుడు చూడు ఎంత తగ్గింపుతో దేవుని పని చేస్తున్నారని. నీకు సాక్ష్యం రేగితే నీ ద్వారా దేవునికి సాక్ష్యం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. తగ్గింపు పరిచర్యలోని ఆశీర్వాదాలన్నీ దాగున్నాయి. మందిరాల పరిచర్యలోని ఆశీర్వాదాలన్నీ నీకు, నీ పిల్లలకి దాగి ఉన్నాయి. సత్యం దేవునికి ఇస్తుందని చెప్పండి. మందిరాలలో చిన్న పరిచర్య చేసిన, మందిరాల అవసరాలకి నీ కష్టార్జితం ఉపయోగపడితే దీవెనలన్నీ నీవే. ఆర్థిక దరిద్రత అంటూ ఆ కుటుంబాలకి రాదు. మందిరాల అవసరాలకి, మందిరాల్లో దీన పరిచర్య, సంఘ సహవాస పరిచర్య, మందిరాల అవసరాలకి నీ కష్టార్జితం ఉపయోగపడితే దరిద్రత అనేది రాదు నీ ఇంటిలోని. నీకు తెలియకుండా ఏ రోజు కాదు పోషించబడతా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువుకి సాక్షిగా దెయ్యాలు నిలబడుతున్నాయి, శక్తులు నిలబడి మాట్లాడుతున్నాయి. సర్వోన్నతుడైన ఒక్కడేనని, సర్వోన్నతుడైన యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని మాట్లాడుతున్నాయి శక్తులు. నీవు మాట్లాడగలుగుతున్నావమ్మా? నా దేవుడు సర్వోన్నతుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఎదుట నేను తగ్గించుకోవాలి. ఒకప్పుడు గర్విష్ఠుని, ఇప్పుడు క్రీస్తు కొరకు నేను తగ్గించుకుని జీవిస్తున్నావని అనేకులు చూస్తే ఒక సాక్ష్యం ప్రభువుకి నీలో నుంచి వెళ్ళిపోతుంది. దేవుడు గణపరచబడతాడు. దేవునిని బట్టి తగ్గించుకున్నారు, దేవునిని బట్టి దీన పరిచర్య చేస్తున్నారు, దేవుని మందిరాల అవసరాల్లో కష్టార్జితం తీసుకొచ్చి సహకరిస్తూ ఉన్నారు. సాక్ష్యం రేగితే దీవెనలన్నీ నీ మీదకే వస్తాయి. దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు, నా చిన్నప్పుడు ఒక దైవజనుడు ఒక పాట పాడేవాడు. ఆ పాట నాకు ఇప్పటికీ గుర్తుంది. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటై, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటై, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా అని ఎప్పుడు చూడు ఈ పాట పాడుతూ మమ్మల్ని ఉజ్జీవింపచేసేవాడు. నాకు అది ఇప్పుడు గుర్తొస్తా ఉంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మా పెద్దోడు పుట్టే ముందు నేను దైవ సేవకులు అనుసరిస్తున్నప్పుడు, నేను మారిన తర్వాత ఓ దైవజనుడి దగ్గర నేను పరిచర్యలు ఉన్నప్పుడు, దైవజనుడి దగ్గర పరిచర్యలు చేయకుండా నేను బోధకుండా అయిపోయిన వచ్చామండి. ఏదో ఒకరోజు మామిడి పగలబడుతుంది సైతం. ఏం పగలబడుతుంది? కుషరాను గర్విష్ఠుడా, యా ట్రైనింగ్ అయ్యేవారు, యాడ్ నుంచి వచ్చేవారు, కుషరాను మామిడి పగలగొట్టి కూర్చోబెడుతుంది ఒక దినాన. ఇంత పెరిగారు, బాగా పెట్టాను, తిన్నారు, తిరగబడ్డారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. నేను కదల్చకుండా అలానే ఉండి నిదానంగా ఆయన చేతి నీడలో ఆశీర్వాదాలతో అడుగులు ముందుకు వేయిస్తున్నారు. నా ప్రభుతోడయండి. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి సాక్షిగా ఉండాలి.
సాక్ష్యం ఇచ్చే జీవితం నీలో ప్రభు కనపడాలి. మొట్టమొదట ఆయన నీకు రక్షణ ఇచ్చింది ఎందుకంటే సాక్ష్యం ఇచ్చుట కొరకు. రెండో విషయాన్ని గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి దశలోనిక పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 10 వరకు చదవండి. మొదటి దశలోనిక పత్రిక 6 నుంచి 10 వరకు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువునకు పోలి నడుచుకొని వారైతిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1:6 నుంచి 10 వరకు. మాకెదోనియలోని అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. మీరు మాదిరి అయితే ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాకెదోనియలోను అకయలోను మారుమ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయను గనుక మేమేమియు చెప్పవలసిన ఆవశ్యము లేదు. మీ వద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను. అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు విగ్రహములను విడిచిపెట్టి శివము గలవాడును సత్యవంతుడనగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎరుగు చూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో సాక్ష్యం ఇచ్చుచుంటిరో సంగతి వారే తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం. తెస్సలోనిక సంఘము అపొస్తలుడైన పౌలు గారు వెళ్ళి సువార్త ప్రకటించిన తర్వాత వారంతా మారిపోయి ఆ ప్రాంత ప్రజలంతా ఒక సంఘముగా కట్టబడి ఆత్మతో సత్యముతో ఆరాధించే సంఘముగా, పరిశుద్ధ సంఘముగా, ముఖ్యంగా దేవునికి గురించి సాక్ష్యం ఇచ్చే సంఘముగా వీరు విన్న వాక్యాన్ని మాకెదోనియలోను అఖాయలోనున్న వారందరికీ ప్రకటిస్తూ వాక్యాన్ని ప్రకటించారంటే యేసే నిజమైన దేవుడు, యేసే రక్షకుడు, యేసే మన కోసం ప్రాణం పెట్టింది, యేసు దేవుడు ఉగ్రత నుంచి మనల్ని తప్పించేది, పాపము నుంచి విడిపించాడని బాగా వాక్యము ద్వారా మా యొక్క దశలోనిక సంఘ బిడ్డలు మాసిదోనియాలోను, మాకెదోనియాలోను, అఖాయలోను ఉన్నటువంటి విశ్వాసులందరికీ చెప్పినప్పుడట వారు విగ్రహారాధన నుంచి మారిపోయారట. యేసయ్యను గురించి చెప్తుంటే విని వారు విగ్రహారాధన విడిచిపెట్టేశారంట. వారు విశ్వాసులుగా మారిపోయారంట. వారు రక్షణ పొంది వారు సాక్ష్యం ఇంటి మొదలు పెట్టారంట. అబ్బా, ఒకళ్ళిచ్చి ఒకళ్ళకి సాక్ష్యం రాకింది. ఈనాడు మన సంఘాలు ఎలా ఉన్నాయి? మన సంఘాలు ఎలా ఉన్నాయి? సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా అని తిరుగుతున్నారా? తిరగాలి కదా. తిరగకపోతే, ప్రభుకి సాక్షిగా ఉండకపోతే సచ్చిన శవం దగ్గర వచ్చే కంపు, కుళ్ళిపోయిన శవం దగ్గర వచ్చే కంపు సాక్ష్యం ఇవ్వని విశ్వాస దగ్గర వస్తుందట దేవునికి. సువాసన వెదజల్లే, సువాసన కలిగిన సువార్తను, శుభవార్తను, క్రీస్తును గూర్చిన వార్తను నశించే ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. మిమ్మల్ని వీధుల్లోకి వెళ్ళి చెప్పమంటలేదు. బైబిల్ వాక్యాలు బోధించండి దశలోనిక సంఘంలాగాని చెప్పట్లేదు. మీ రక్షణ సాక్ష్యం, మీరు యేసుని ఏ రీతిగా అంగీకరించారు, ఏ సందర్భంలో అంగీకరించారు, అంగీకరించబడిన మీలో ఉన్న ఆనందము, సంతోషం, ఈ లోకాన్ని విడిస్తే పరలోకం మాదే.
ఈ లోకం అశాశ్వతమైంది, ప్రభురాకడ సమీపంగా ఉంది. భూమి మీద భయంకరమైన సంభవాలు జరుగుతున్నాయి. క్రైస్తవుల మీదకి హింసలు వచ్చేస్తాయి. అని సాక్ష్యం ఇచ్చి నీ ప్రభువుని మహిమపరిచి సువాసనతో కూడుకున్న సందేశాన్ని బాధల్లో ఉన్న ఇంటిలో, శ్రమల్లో ఉన్న ఇంటిలో, రక్షణ లేకుండా పడిన ఇంటిలో, పాపంతో కొట్టుమిట్టాడుతున్న వారి ఇంటిలో నువ్వు చెప్పగలిగితే నీ రక్షణ సాక్ష్యం చాలు. నిజంగా దేవుడు నేను కోరుకుంటున్న మొట్టమొదటిది, నువ్వు నాకు సాక్షిగా ఉండాలి బిడ్డ అనేది నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యముగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, సాక్షిగా ఉండట కొరకే దేవుడు నిన్ను వెలిగించాడు. వెలిగించిన దేవుడు అనేకులకు వెలుగు చూపేటట్లుగా, అనేకులు నీ వెలుగులోనికి వచ్చేటట్లుగా, నీ వెలుగును బట్టి అనేకులు వెలుగులో నడుచుకోవాలని ఆయన ఆశగా ఎదురు చూస్తున్నాడు. నిన్ను వెలిగించిన దేవునికి నువ్వు సాక్షిగా ఉండాలి, కానీ మరుగై ఉండకూడదు, మరుగై ఉండకూడదు, మరుగై ఉండకూడదు. బైబిల్లో ఒక దగ్గర రాస్తుంటుంది, కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉంటుందా? అది అనేకులు కనబడుతూనే ఉంటుందట. లోయలో ఉన్నది మరుగై ఉంటుందేమో, కానీ కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండదట. నువ్వు మరుగై ఉండే విశ్వాసగా ఉండకూడదు. కొండ అయిన దేవుడు నిన్ను అరిచేతిలో ఎత్తిపట్టాడు నీకు రక్షణ నుంచి. నిన్ను ఎత్తిపెట్టాడమ్మా, నిన్ను అనేకులు ఎత్తిపట్టాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు సాక్షిగా ఉండాలి ప్రభువుకి. ఉంటున్నావా? చిన్న మేలు చేస్తున్న సాక్షి ఇవ్వాలి. పాడాడు కదా భక్తుడు పాస్టర్ గారు ఏమని, సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడు అనొచ్చు, సాక్ష్యం ఇచ్చేదా. సాక్ష్యం అనగా కనిన వినన సంగతులను తెలుపుటయే సాక్ష్యం. నీ జీవితంలో ఎన్నో మేలులు జరిగాయి, మర్చిపోయేవేమో, జాగ్రత్త. శక్తుల చేత పీడింపబడుతున్నప్పుడు, మనుషులు నిన్ను వెలివేస్తున్నప్పుడు, మనుషులు నిన్ను చీదరించుకుంటున్నప్పుడు, మనుషులు నిన్ను చీకొడుతున్నప్పుడు, నీవు కృంగిపోయినప్పుడు ఆయన నిన్ను, ఆయన సేవకుల్లో నుంచో, ఆయన స్వరము నుంచో, ఆయన వాక్యము ద్వారాను నిన్ను బలపరిచి, ధైర్యపరిచి, లేవనెత్తి ఆ శక్తులను బంధించి, ఆ దెయ్యాలను బంధించి, లేక ఆ సమస్యలు తీర్చి, ఆ శోధనలు తొలగించి, అవమానాల నుంచి విడిపించి నిన్ను దగ్గరికి చేర్చుకుని ప్రశాంత వాతావరణాన్ని నీకు ఇచ్చిన దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నావా? సాక్ష్యాన్ని మరుగు చేస్తున్నావా? దేవుని బిడ్డ, సాక్ష్యం ఇచ్చి దేవునిని మహిమపరిచి గణపరచండి. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను గణపరచు వారిని, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను, నన్ను ప్రేమించు వారి నిధులను నేను నింపుతాను. బా, సింపుల్గా విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని ఆశీర్వాదాలతో, అభివృద్ధితో, విస్తరణతో, ఆస్తికి కర్తలుగా, లోటు లేని జీవితాన్ని ఇచ్చే దేవుడు. మనం ఆయనకి సాక్షిగా వాడబడితే, ఆయనకి సాక్ష్యం ఇచ్చే బిడ్డగా ఉంటే నీ జీవితంలో కొదవలేని ఆశీర్వాదాలు నీ వెంబడే వచ్చేస్తాయి. మొదటిగా నువ్వు ఆయన గణపరిస్తే సాక్ష్యం ద్వారా ఆయన నిన్ను గణపరుస్తారట. హల్లెలూయా. దేవుడు మనలను దీవించి ఆయన సాక్షులుగా ఈ రోజు నుంచే మనలందరినీ వాడుకొనుగాక. కొంతమంది సాక్ష్యం ఇవ్వటానికి భయపడతారు, ఎందుకంటే వాళ్ళకి సాక్ష్యం ఉండదు. ఏముండదు? నిజం చెప్పండి. వాళ్ళకి సాక్ష్యం లేదు కాబట్టి నేనేమి సాక్ష్యం ఇస్తాను? యేసుని గురించి చెప్పు, నీకు లేకపోతే తర్వాత సంగతి. యేసయ్య శక్తిని గురించి చెప్పు, యేసయ్య బలముని గురించి చెప్పు, యేసయ్య కార్యాల గురించి చెప్పు. ఆయన గణపరచు. ఆ మాత్రం కూడా చేయలేవు. యేసయ్య నా జీవితంలోనికి వచ్చాడు. ఒకప్పుడు భయంకరమైన స్థితి నాది. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను నా గురించి, పనికిరాని భ్రష్టుని నేను. అనేక చోట్ల నేను సాక్ష్యం ఇస్తుంటాను. ఒకప్పుడు దౌర్భాగ్యుని నేను.
నీచుడను నేను, ఆయన నన్ను పిలిచి నా చేయి పట్టుకున్నాడు. ఆయన నా జీవితమును ప్రత్యేకమైన స్థితిలోనికి తీసుకొని వచ్చాడు. నా ప్రభు గురించి సాక్ష్యం ఇస్తూ వస్తున్నాను ఎన్నో చోట్ల. నా ప్రియ దేవుని సంగమా, దేవునికి సాక్షిగా వాడమ్మా. నీ వీధిలో, నీ బంధువుల్లో, నువ్వే కార్యక్రమానికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, అక్కడ ఒక్క మాట అయినా నీ ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చి రావటం నేర్చుకో. నీ వెనకాలే ఆశీర్వాదము, నీ వెనకాల ఆయన ఇచ్చిన వాగ్దానం, నన్ను గణపరచువాని నేను గణపరుస్తాననే వాగ్దానం వచ్చేస్తుందమ్మా. కాబట్టి నీ జీవితంలో దేవునికి సాక్షిగా నిలబడు. మూగ బొమ్మలా ఉండవద్దు. నీకు చక్కటి నోరిచ్చాడు, సాక్ష్యం ఇవ్వటానికే చక్కటి నాలుకనిచ్చాడు, ఘనపరచడానికే నిన్ను ధైర్యంగా నిలబెడుతున్నాడు రక్షణ ఇచ్చి. మొట్టమొదట రక్షించబడిన బిడ్డలు ఆయన సాక్షులుగా ఉండాలని ఆయన ఆశపడుతూ అంటున్నాడు. అక్కడున్న జనాంగం అంతటి, ఇదిగో మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయ పట్టణములలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండండి. ఎక్కడికి వెళితే అక్కడ సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దైవాశీర్వాదం నీ వెనకాలే వచ్చేస్తూ ఉంటుంది. ఆమేన్. అది భార్య, భర్త, పిల్లల మీద, ఇంటి మీద నిలబడి ఉంటుంది. సాక్ష్యం ఇచ్చి దేవుణ్ణి గణపరచండి, సాక్ష్యం ఇచ్చి దేవుణ్ణి కీర్తించండి, సాక్ష్యం ఇచ్చి నీ దేవుణ్ణి ఎత్తిపట్టండి, సాక్ష్యం ఇచ్చి నీ దేవుణ్ణి గొప్ప చేయండి. గొప్ప దేవుడు ఆయనే. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం.